తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. అమర హాస్పిటల్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివరాలు: తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో అమర హాస్పిటల్ సౌజన్యంతో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, అమర హాస్పిటల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులకు, పోలీస్ సిబ్బందికి, మహిళలకు, విద్యార్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్డీఏ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాల వల్లే మరణాలు సంభవిస్తున్నాయన్నారు. తిరుపతి జిల్లాలో ప్రతి సంవత్సరం 600 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. హెల్మెట్ ధరించడం ద్వారా 95% వరకు మరణాలను నివారించవచ్చని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాహనాలు నడపాలని కోరారు. ఈ మంచి కార్యక్రమాన్ని అమర హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించడం ఆనందంగా ఉందని ఎస్పీ తెలిపారు. మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఆనంద్ కుమార్, అమర హాస్పిటల్ జనరల్ మేనేజర్: రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించాం. కార్యక్రమం అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని 5 మండలాల పోలీస్ స్టేషన్లను సందర్శించారు. అక్కడ క్రైమ్కు సంబంధించిన వివరాలను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకుందాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి డిఎస్పీ చొరవతో మన అమర హాస్పిటల్ వాళ్ళు 200 హెల్మెట్స్ ని మనం ప్రజలకు ఇచ్చి ప్రజల ద్వారా వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలని ద్వారా వచ్చినందుకు నా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాలు వస్తానే ఏర్పాటు చేయాలని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈనాడు రాష్ట్రంలో అయితేనేమి, మన తిరుపతి జిల్లాలో అయితేనేమి ప్రతిరోజు 2-3 మరణాలు కేవలం రోడ్ యాక్సిడెంట్లో అవుతున్నాయి. దాదాపు సంవత్సరానికి 600 మంది రోడ్ యాక్సిడెంట్లు చనిపోతున్నారంటే చాలా పెద్ద సంఖ్య. దీన్ని నిర్మూలించడానికి మనం ఒక నినాదాన్ని తీసుకున్నాం: నో హెల్మెట్ నో పెట్రోల్. మీరు సెల్ఫోన్ చక్కర సెల్ఫోన్ దగ్గర డాట్స్ పెట్టారు, అది కింద పడితే పగిలిపోతుందని చెప్పి. కానీ రోడ్డు మీద పోయేటప్పుడు 2 వీలర్లో అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు కింద పడితే తల పగులుతుంది అనే కామన్ సెన్స్ మాత్రం మనం మర్చిపోతున్నారు. ఇరిగినా కాలు ఇరిగినా మీకు మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ బతికించే అవకాశం తప్ప హెడ్ ఇంజరీ అయితే బతికించే అవకాశం ఎవరికీ లేదు. కాబట్టి మీ అందరూ ఒకటే నేను కోరుకునేది, 95% రోడ్ యాక్సిడెంట్లు జరిగినా కానీ బతకడానికి అవకాశం హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలని కోరుకుంటున్నాం. ఈ వస్తానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరిలో అవగాహన కల్పించి ఒక మంచి కార్యక్రమాన్ని అటెండ్ అయ్యే విధంగా చేసినందుకు అమర హాస్పిటల్ డిఎస్పీ వారి బృందాన్ని అభినందిస్తూ, ముందు మీడియా వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే, మీ అందరూ రేపు హెల్మెట్ పెట్టుకోవద్దు మా వాళ్ళు ఫైన్ వేస్తారు, అప్పుడు మీడియా వాళ్ళు మీడియా వాళ్ళని పట్టుకున్నారా, మీడియా వాళ్ళని ఫైన్ వేస్తారా అని అనకూడదని మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కొంతమందికి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలా, హెల్మెట్ పెట్టుకుంటే మీరు భద్రంగా ఎందుకు వస్తారు, మీరు భద్రంగా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉంటాం అని ఒక రీజన్తో ఈరోజు. అదేవిధంగా మా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే రేపనంటే ఏ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ హెల్మెట్ లేకుండా వెళ్ళకూడదు. మీకు కూడా ఒక ఛాలెంజ్, మా వాళ్ళు హెల్మెట్ లేకుండా పోతే ఒక ఫోటో తీయండి, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క మంచి కార్యక్రమానికి మీరు వచ్చి ఒక ప్రజల అవగాహన కల్పించడానికి సహకారం అందిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ, వేదికను అలంకరించిన సాయి గారికి, తర్వాత మన డిఎస్పీ నరసింహారెడ్డి, తర్వాత అదేవిధంగా మా ఆఫీసర్ అందరినీ, మీడియా
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా రోడ్డు ట్రాఫిక్ నియమాలు పాటించి భద్రంగా మీరు ఉండాలి. మీ కుటుంబంలో మీరు ఒక బ్రెడ్ విన్నర్గా ఒక సంపాదన పరిచే వ్యక్తి భద్రంగా ఉంటేనే కుటుంబం భద్రంగా ఉంటుంది. కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు పాటించి భద్రంగా జనరల్గా మా దగ్గరికి ఇక్కడ నుంచి ఏరియా నుంచి చాలా మంది మా అమరా హాస్పిటల్కి చాలా సివియర్ కండిషన్స్లో యాక్సిడెంట్ అయిన తర్వాత యుక్త వయసులో ఉండే పిల్లలు వస్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్స్ లేకుండా మెయిన్గా ప్రయాణం చేయడం వల్ల చాలా ఫీటల్ ఇంజురీస్ అయ్యి హెడ్ ఇంజురీస్తో పేషెంట్ చనిపోతున్నారు, లేదంటే లైఫ్ లాంగ్ బెడ్ పైన ఉండాల్సి వస్తుంది. దానివల్ల ఆ ఫ్యామిలీకి చాలా లాస్ అవుతుంది. కాబట్టి ఈ కొన్ని హెల్మెట్స్ని మేము డిస్ట్రిబ్యూట్ చేసి సమాజానికి మేము కొద్దిగా అవేర్నెస్ చేయడం వల్ల దీన్ని క్యారీ చేయొచ్చు ఈ మూమెంట్ని అని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడ హెల్మెట్స్ను 200 హెల్మెట్స్ని ఇక్కడ రైల్వే కొడూరులో ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అదేవిధంగా చిత్తూరు, కడప డిస్ట్రిక్ట్స్లో కూడా, తిరుపతి డిస్ట్రిక్ట్లో కూడా 1500 వరకు ఇప్పటి వరకు మేము అమరా హాస్పిటల్, అమరాజా కంపెనీస్ తరఫున మా ఇది హెల్మెట్స్ మాకు ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ వచ్చేసి మేము ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నమస్కారం అండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.